మన భాష తెలుగు, మన భావం తెలుగు, మన పేరు తెలుగు, మన ఊరు తెలుగు, మన టీవీ తెలుగు, మన భావి తెలుగు, మన శ్వాస తెలుగు, మన ఆశ తెలుగు. తెలుగు నేలపై తెలుగు జాతి సంస్కృతిని, ఔన్నత్యాన్ని, తెలుగు భాష ఉద్ధతిని పరిరక్షించడానికి, పరిపోషించడానికి, పరివ్యాప్తం చేయడానికి సదాశయంతో కంకణం కట్టుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదరణీయులు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క అధ్యక్షోపన్యాసం ఇప్పుడు. మన రాష్ట్రం పట్ల, నా పట్ల ఎల్లప్పుడూ ప్రత్యేక అభిమానం ఉన్న గౌరవనీయులైన పెద్దలు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి, పెద్దలు రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారికి, మంత్రివర్యులు వట్టి వసంత్ కుమార్ గారికి, గల్లా అరుణకుమారి గారికి, పార్సారథి గారికి, చింతామోహన్ గారికి, వేదిక పైనున్న ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వేదిక పైనున్న పెద్దలందరికీ, ప్రపంచ నలుమూలల నుంచి సాటి తెలుగు వారందరికీ, ఇక్కడికి విచ్చేసిన వారందరికీ నా హృదయపూర్వక వందనములు. మన రాష్ట్రంలో నివసిస్తున్న 8 కోట్ల మంది తెలుగు ప్రజలు, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉంటున్న కోట్లాది మంది తెలుగు వారందరికీ ఈ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా శుభాకాంక్షలు. ఈ నేలపై నడిచిన మన అన్నమయ్య, ఈ ప్రాంత ఆడపడుచు తరిగొండ వెంకమాంబ, మా తెలుగు తల్లి మల్లెపువ్వు దండ అల్లిన మన తిరుపతి వాసి శంకరంబాడి సుందరాచారి వంటి మహనీయులు ఎందరో, అందరికీ నివాళులర్పిస్తున్నాను. మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు 1975లో హైదరాబాదులో, రెండో మహాసభలు 1981లో కోలాలంపూర్లో, మూడో మహాసభలు 1990లో మారిషస్లో జరిగాయి. 37 ఏళ్ల తర్వాత మన రాష్ట్రంలో మళ్ళీ ఈ మహాసభలు నిర్వహించే అవకాశం ముఖ్యమంత్రిగా నాకు లభించటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక తెలుగువాడిగా గర్విస్తున్నాను. భగవంతుని సన్నిధిలో జరుపుకుంటున్న ఈ మహాసభలు సందర్భంగా తెలుగు భాష, చరిత్ర, సాహిత్యము, కళల అభివృద్ధికి గత 3000 సంవత్సరాలుగా ఎందరో రాజులు, పాలకులు, కవులు, కళాకారులు ఎంతో కృషి చేసి కీర్తిని సంపాదించిన వారందరికీ వందనాలు. పల్లవులు, చాళుక్యులు, శాతవాహనులు, కాకతీయులు, విజయనగర రాజులు తెలుగు భాష అభివృద్ధి తమ వంతు ఎంతో కృషి చేశారు. తెలుగు గడ్డ మీద పుట్టి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వారు, దేశంలో ఉన్నత పదవులు అలంకరించిన తెలుగువారు ఎందరో ఉన్నారు. వారిలో ప్రముఖులు కొందరు జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు, రాష్ట్రపతి పదవి నిర్వహించిన డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారు, ప్రధానమంత్రి పదవిని చేపట్టిన పివి నరసింహారావు గారు, లోక్సభ స్పీకర్గా పనిచేసిన బాలయోగి గారు, అలా ఎందరో ఉన్నారు. వారందరికీ వందనములు. భాష అంటే ఒక జాతి చరిత్ర, సంస్కృతి. మన తెలుగు భాష ఎంతో తీయమైన భాష. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని గురజాడ
మానవతావాదాన్ని వినిపించారు. ఐక్యరాజ్య సమితి విద్య శాస్త్ర సాంస్కృతిక సంస్థ ప్రపంచంలో ఉన్న 6000 భాషల్లో ఇప్పటికే సగానికి సగం మరణించాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని భాషలు ఉనికి కోల్పోతాయని హెచ్చరించడం జరిగింది. గత 50 సంవత్సరాల్లో ప్రపంచాల్లో భాష, సాహిత్యం, కళల విషయంలోనే కాక అన్ని రంగాల్లో వేగంగా మార్పులు వస్తున్నాయి. ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచం కుగ్రామంగా మారిన సందర్భంలో మన తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాన్ని, తెలుగుతనాన్ని కాపాడుకుంటూ భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉన్నది. కుటుంబంలో పిల్లలు ప్రతి అంశాన్ని దగ్గరగా పరిశీలిస్తారు. అందువల్ల మనం వారికి అన్ని విషయాల్లో ఆదర్శంగా ఉండాలి. దీనికి మనం కుటుంబ వ్యవస్థ విలువలు, సంబంధాలు, సమానత, స్త్రీ గౌరవించడం, మానవతా విలువలను మొదటిగా కుటుంబంలో మనం పాటిస్తూ వీటిని మన పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఉన్నది. పాఠశాలలో వీటిని బోధిస్తూ సమాజంలో అందరూ దీనిని ఆచరించేలా మార్పు తేవాల్సిన అవసరం ఉన్నది. కష్టపడి సాధించాలనే కానీ తక్షణ ఫలితాలు ఆశించడం, స్వార్థం, స్వలాభం కోరుకోవటం జరుగుతున్నది. ఇటువంటి యువతకు సరైన మార్గదర్శకం చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ఎవరు ఏమీ తేము, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుపోము. పుట్టుకతో గొప్పతనం ఎవరికీ రాదు. వారి జీవిత కాలంలో సాధించిన ఫలితాలు వల్లనే కొందరికి తక్షణమే మంచి పేరు వస్తుంది, మరికొందరికి తరువాత కీర్తి లభిస్తుంది. మనం ఇక్కడ చేసిన మేలు చిరకాలం నిలుస్తుంది. వీటినే మన పిల్లలకు చెప్పాలి. ఈ విలువల కాపాడుకుంటూనే ప్రపంచాన్ని జయించే శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలను, నేర్పును, ఓర్పును మన పిల్లలకు నేర్పాలి. పోటీ ప్రపంచంలో వెనకబడకుండా మాతృభాషలో పునాదులు ఉంటేనే ఇంగ్లీష్ లేదా ఏ ఇతర భాష అయినా చక్కగా నేర్చుకోగలుగుతాము, నైపుణ్యం సాధించగలుగుతాము. ప్రపంచంలోని తెలుగు వారంతా ఒకటే అని భావనను, తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి ప్రధాన లక్ష్యంగా నిర్వహిస్తున్న సభ ఇది. ఇప్పటికే తెలుగు భాషకు ప్రాచీన హోదా సాధించాము. తెలుగు పీఠాన్ని మన రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేసుకున్నాము. ఈ మహాసభ సందర్భంగా మరికొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాము. సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, లలిత కళా అకాడమీలను తిరిగి ప్రారంభిస్తున్నాము. తెలుగు భాషా సంస్కృతికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయబోతున్నాము. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి 10వ తరగతి వరకు తెలుగు భాష విధిగా నేర్చుకోవడానికి ప్రవేశపెడుతున్నాము. తెలుగును పాలనా భాషగా, బోధనా భాషగా, ప్రసార మాధ్యమ భాషగా సమర్థవంతంగా అమలు చేయడానికి అందరి సహకారంతో చర్యలు తీసుకుంటాము. తిరుపతి పట్టణంలో అంతర్జాతీయ సమావేశ కేంద్రాన్ని నిర్మించడానికి గౌరవనీయులైన రాష్ట్రపతి గారు త్వరలో ఇక్కడ ప్రారంభిస్తారు, శంకుస్థాపన చేస్తారు. ప్రపంచం అంతటి నుంచి వచ్చిన మీరంతా ఈ 3 రోజుల పాటు అన్ని అంశాల్లో కులంకుశంగా చర్చించి మీ అందరి అభిప్రాయాలను, సూచనలను, సలహాలను తీసుకొని తెలుగు భాష, సంస్కృతి, కళలు
మరింత అభివృద్ధి చెందడానికి మీ అందరి సహకారంతో అన్ని చర్యలు తీసుకుంటాము. మీ అందరికీ ఆ భగవంతుని దర్శనం చక్కగా జరగాలని కోరుకుంటూ ప్రత్యేకంగా పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారు ఇక్కడికి విచ్చేసిన దానికి మరోమారు కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది తెలుగు ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి నిర్ణయాల పట్ల హర్షాన్ని